బ్రైడల్ లెహంగా అండ్ బడ్జెట్ 10,000 పార్ట్ 2. ఫస్ట్ స్టిచ్చింగ్ గురించి చెప్తాను. నేను స్టిచ్చింగ్కి ఎలాంటి బొటిక్లో ఇవ్వలేదు, బికాస్ బొటిక్లో చాలా ప్రైస్ అవుతుంది. సో ఇంట్లో స్టిచ్ చేసి ఒక టైలర్కి ఇచ్చాను. సో నాకు పడ్డ స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి 3,000. డిజైన్ ఉన్న నెట్ ఫ్యాబ్రిక్ నేను నార్సింగ్లో తీసుకున్నాను. 6 మీటర్స్ నాకు 3,500కి వచ్చింది. సెకండ్ లేయర్లో ఈ డిజైన్ ఫ్యాబ్రిక్ కింద ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసాము. సో దట్ లుక్ బాగుంటుంది, గేర కూడా ఎక్కువ వస్తుంది. 10 మీటర్స్ ఫ్యాబ్రిక్ పట్టింది. 10 మీటర్స్ 450 అయింది. నెక్స్ట్ సాటిన్ అండ్ క్యాన్ స్టిచ్ చేశారు. 4 మీటర్స్ సాటిన్ ప్రైస్ వచ్చేసి 480 పడింది అండ్ క్యాన్ వచ్చేసి 350. క్యాన్ ఎన్ని మీటర్స్ తీసుకున్నానో నాకు గుర్తులేదు. లాస్ట్లో క్రేప్ లైనింగ్ వేశారు. 5 మీటర్స్ ఆఫ్ లైనింగ్ నాకు 300కి వచ్చింది. నేను బ్లౌజ్కి ఎలాంటి మగ్గం వర్క్ చేయించలేదు, బికాస్ మగ్గం వేయిస్తే ప్రైస్ అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోయి. అయితే నేను ఏం చేశానంటే డిజైన్ ఉన్న లెహంగా ఫ్యాబ్రిక్ మనకి 4.5 మీటర్స్ సరిపోతుంది, కానీ నేను 6 మీటర్స్ తీసుకున్నాను. ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్లో నుంచి డిజైన్ ఉన్న వాటిని ప్యాచెస్గా కట్ చేయించి బ్లౌజ్ మీద స్టిచ్ చేయించాను. ఈ లేస్ నాకు 2 బండిల్స్ 1250కి వచ్చాయి, 9 మీటర్స్ ఈచ్. దుపట్టాకి నేను డైబుల్ నెట్ తీసుకున్నాను, అది నాకు 250 అయింది. దుపట్టాకి నేను 2 షేడ్స్ డై చేయించాను, లైట్ అండ్ డార్క్. సో 400. అంత క్లియర్గా కనిపించట్లేదు, సో పిక్చర్ యాడ్ చేశాను, చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.